సిటీలో అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఇంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 yearsలో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవలకు ఇంకా ఏమేం చేయాలా అవన్నీ డిస్కషన్లు అయినాయి. వాళ్ళు అందరు ఇది ఒక క్లియర్ నిర్ణయం తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పార్లమెంట్లో మాట్లాడేది, ఆయన సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన చేవల పార్లమెంట్ సేమ్ బీజేపీ ఎంపీగా ఉంటే మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందని ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేశారు. వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఐటీ కంపెనీస్లో వాళ్ళు ప్రొఫెషనల్స్తోని స్ప్రెడ్ చేస్తారు. అండ్ May 13th రోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఓట్ చేయాలా. గేటెడ్ కమ్యూనిటీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ 100% కొంచెం శ్రమ తీసుకొని మన డ్యూటీగా భావించి 100% వచ్చి ఓట్ చేయాలా. ఒక రికార్డ్ చేస్తామని చెప్పారు కొంతమంది. అందరు అనుకుంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ది ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని. ఈసారి మేము చూపిస్తాం మీకు, మేమందరం వచ్చి ఓట్ చేస్తాం. ఇది మా బాధ్యత, ఇది మా రైట్. ఓటింగ్ ఈజ్ అ రైట్, ఒక హక్కు అన్నమాట. కానీ అది హక్కే కాదు, మన డ్యూటీ లాగా, మన ధర్మం లాగా భావించి మన దేశం కొరకు, మన భవిష్య కొరకు, మన పిల్లల కొరకు బీజేపీ పార్టీ కమలం పువ్వు తప్పకుండా May 13th వచ్చి కమలం పువ్వుకు ఓటేస్తామని అందరు హామీ ఇస్తున్నారు. అందరు బాగా ఎంకరేజ్మెంట్, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత మంచి స్పందన ఇస్తున్నారు మా క్యాంపెయిన్కి. చాలా ధన్యవాదాలు. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడు మీతోనే ఉంటారు. నిన్న మేనిఫెస్టోలో డీటెయిల్డ్ మేనిఫెస్టో తన వెబ్సైట్లో పెట్టారు. దీనికి QR కోడ్ లింక్ ఉంది. ఈ QR కోడ్ ఎందుకు వాడుతున్నామంటే ఉత్త పేపర్ వేస్ట్ చేయకుండా మన గ్రీన్ ఎన్వైరన్మెంట్ పాలసీ ద్వారా ఈ QR కోడ్. సో అందరూ ప్లీజ్ ఈ QR కోడ్ని స్కాన్ చేసి తన మేనిఫెస్టోని చూసి మీ కామెంట్స్, మీ సలహాలు చూసి దీని ద్వారా కూడా మన భరోసా లైన్ మీకు థాట్ ప్రాసెస్ ఏమన్నా ఉన్నా కానీ మళ్ళీ తప్పకుండా గెలిచినాక ఆ భరోసా లైన్ ద్వారా, మీటింగ్స్ ద్వారా మేము తప్పకుండా అందరితో ఉంటాము, ప్రజలతో ఉంటాము అని హామీ ఇచ్చుకుంటూ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నమస్తే. థ్యాంక్ యూ అండి.